దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఇలాగా వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ కీర్తన గ్రంథంలో నుంచి 66వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు. ఏ వ్యక్తి అయినా, ఏ ఆత్మీయుడైనా ప్రార్థనలకున్న సమస్యను లేకపోతే ఆటంకాన్ని అధిగమించలేకపోతే అతడి ప్రార్థనలకు జవాబులు పొందుకోలేడు. చేస్తాడేమో కానీ జవాబు పొందుకోలేని ప్రార్థన నిష్ఫలమైన ప్రార్థనగా మిగిలిపోతుంది. జవాబు పొందని ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం అతడికి దక్కదు, దొరకదు. భక్తుడికి అర్థమైంది ఏంటంటే, ఒకవేళ నా హృదయంలో నేను పాపాన్ని దాచిపెట్టుకుంటే, లక్ష్య పెట్టుకుంటే, పాపాన్ని నా మనసులో నేను అలాగే ఉంచేసుకున్నట్టయితే నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. అది అతనికి చాలా అర్థమైంది. ప్రార్థన చాలా ప్రయోజనకరం, ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ఒక కొత్త ప్రారంభానికి, ఒక సమస్య పరిష్కారానికి, ఒక నూతన ఉజ్జీవానికి ప్రార్థన ఉపయోగకరంగా మారే ఈ గొప్ప ప్రార్థన నిష్ఫలమైందిగా మారటానికి కారణం ఏంటో చెప్తున్నాడు దైవజనుడు. నిష్ఫలంగా మారటానికి హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టడం అని చెప్తున్నాడు. ప్రార్థన అపరిమితమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను మనం చూడగలిగినా కూడా, అంత గొప్ప కార్యాలను చూడగలిగే ప్రార్థనను పాపం ఆటంకపరచగలదు. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతాం. నీతిమంతుని 5:16 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలమగలదై ఉండును అని అన్నాడు. అతడు బలవంతుడైతే అతని ప్రార్థన బలంగా ఉంటుంది అని చెప్పలేదు. నీతిమంతుడైతే అతడి ప్రార్థన బలంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రార్థనకు అతని సామర్థ్యానికి సంబంధం లేదు. ఒక వ్యక్తి ప్రార్థనకు అతడికి ఉన్న క్వాలిఫికేషన్స్ అంటాం కాదు, యోగ్యతలు, ఆ యోగ్యతలకి అతని ప్రార్థనకి సంబంధం లేదు. అతనికి చదువు, లేకపోతే జ్ఞానం, పాండిత్యం, వీటికి సంబంధించి ఏం లేదు. అందుకనే ప్రార్థనకు గల అనేక ఆటంకాలు, వాటిని అధిగమించగలిగినప్పుడు మనం ఎన్ని గంటలు ఇంట్లో ప్రార్థన చేస్తాం, లేకపోతే మీ వ్యక్తిగతంగా ఎన్ని గంటలు చేస్తాం అనేది పాయింట్ చేయట్లేదు దేవుని వాక్యం. అసలు దానికి ఉన్న ఆటంకాలు ఏమైనా గుర్తించారా లేదా అని అడుగుతుంది దేవుని వాక్యం. వాటికి ఉండే లేకపోతే ప్రార్థనని నిష్ఫలంగా మార్చే అది ఏదైతే ఉందో దాన్ని ఆత్మీయంగా మనం గుర్తించాలి అని చెప్తుంది దేవుని వాక్యం. ఏంటి, నేను 5 విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా వీలైనంత క్లుప్తంగానే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి సందర్భం లేకపోతే మొదటి ప్రస్తావన ఏంటి అని అంటే, దీంట్లో స్వార్థం. ఈ స్వార్థం ఏం చేస్తుంది అని అంటే, సరైన విధానంలో మనల్ని ప్రార్థన చేయనీయదు. ఈ స్వార్థం మనం చేసే ప్రార్థనకు ఫలితం లేకుండా చేస్తుంది. స్వార్థపూరిత లేకపోతే తప్పుడు విధానాలతో చేసే ప్రార్థన అది విఫలమవుతూ ఉంది, అది నిష్ఫలంగా మారిపోతూ ఉంది. దీని గురించి వాక్యంలో ఇలా చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చదువుతాం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఏ ఉద్దేశంతో? దురుద్దేశముతో అడుగుదురు గనుక. స్వార్థం ఉంది అందులో, దురుద్దేశం ఉంది అందులో. కనుక మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, పొందట్లేదు. ఆటంకం ఏంటి ఇక్కడ? దురుద్దేశం అంటే స్వార్థపూరితమైన ఉద్దేశం, చెడ్డ ఉద్దేశం. ఈ దురుద్దేశంతో
అడిగే ప్రార్థనకు జవాబు దొరకదు అంటున్నాడు. దురుద్దేశంతో చేసే ప్రార్థనకు జవాబు దొరకదు, అది నిష్ఫలమైన ప్రార్థనగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థించే ఒక ఆత్మీయుడు తన ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ఉంటాయో, పరిశుద్ధంగా ఉంటాయో, స్వచ్ఛమైన ఉద్దేశంతో ఆత్మీయుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ స్వచ్ఛమైన ఉద్దేశాన్ని బట్టి అతడుకు సరి అయిన జవాబు దొరుకుతుంది. ఉద్దేశాలు సరిగ్గా లేనప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనతో చేసే ప్రార్థన, స్వార్థపూరితమైన ఉద్దేశంతో చేసే ప్రార్థనకు జవాబు రాదు అని అన్నాడు. అడిగినా ఏ ఉద్దేశం అన్నాడు? దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు. వాస్తవంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, 10వ అధ్యాయం 31వ వచనంలో, ఏది చేసినా ఆయన మహిమ కోసం చేయాలి అన్నాడు. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, అసలు మీరు ఏం చేసినా కూడా సమస్తము దేవుని మహిమ కోసం అన్నప్పుడు ప్రార్థన కూడా దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉంటుంది. ఆత్మీయుడు చేసే ప్రార్థన కూడా దేవునికి ఏం కలుగుతుంది? ఆ ప్రార్థన ద్వారా మహిమ కలుగుతుంది. ఆత్మీయుడు చేసే ప్రార్థన వల్ల దేవునికి మహిమ కలగాలి అని దేవుడు చెబుతూ ఉండగా, ఆ ప్రార్థన దేవునికి మహిమ కాదు, అలాగే స్వార్థం ఉన్నప్పుడు ఆత్మీయుడికి కూడా లాభం లేదు. రెండు విధాలుగా కూడా ఆత్మీయుడికి నష్టమే కలుగుతుంది. కాబట్టి స్వార్థపూరితం వదిలిపెట్టుకొని, నాది నాకు నేను అనే భావన వదిలిపెట్టుకొని, దురుద్దేశాన్ని వదిలిపెట్టుకొని చేస్తే చాలా చక్కని జవాబిచ్చే మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. రెండవ ప్రస్తావన, విగ్రహం ఉన్నప్పుడు మన ప్రార్థనకు సరి అయిన జవాబు రాదు అంటుంది దేవుని వాక్యం. విగ్రహం ఏంటి? ఏ విగ్రహం ఉంటుంది? దేవుని వాక్యం చెబుతుంది, దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా దాన్ని విగ్రహం అంటుంది దేవుని వాక్యం. సాధారణంగా విగ్రహం అనగానే మనందరికి కలిగేది ఏంటంటే, మనం ఏ విగ్రహాన్ని పెట్టుకుంగా, ఏ విగ్రహాన్ని పూజించంగా, అలాంటివి ఏమి మేము అనుసరించంగా, ఇంకా విగ్రహం అంటారు ఎందుకు అనే భావన ఒకవేళ మనలో కలిగితే, వాక్యం మనకు చెబుతున్నది ఏంటి అని అంటే, దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఒక వ్యక్తిగా నేనున్నాను, దేవుని స్థానాన్ని ఆక్రమించేలాగా నా పిల్లలున్నా అది నాకు విగ్రహం, దేవుని స్థానాన్ని ఆక్రమించేదిగా నా ఇంటి వారు ఎవరున్నా అది విగ్రహమే, దేవుని స్థానాన్ని ఆక్రమించేది నాకు నచ్చిన పని ఉంటే అది విగ్రహమే, దేవుని స్థానాన్ని ఆక్రమించేదిగా ఏ విధానం ఉన్నా కూడా దాన్ని విగ్రహం. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చూస్తాం. ధనాపేక్ష అయిన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని అన్నాడు. విగ్రహారాధనతో పోల్చాడు దేన్ని? ధనాపేక్ష. వీళ్ళకేంటి అని అంటే డబ్బు 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 కోసం దేవుని సన్నిధి ప్రార్థనలు ఇవి ప్రముఖంగా ఎంచరు. ఇప్పుడు పోతే డబ్బులు మళ్ళీ రావు, కానీ ఈ ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వచ్చితే రాదా? మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా ఆదివారం, కానీ ఆ రోజు రాదు మనకి, అంతే. ఆ రోజు రాదు. ఇప్పుడు ఎవరో రాదన్నారు. రాదు అనేది ఎవరు అనుకుంటాము అని అంటే, దాని విలువను గుర్తించిన వాడు మళ్ళీ రోజు రేపు రాదు అనుకుంటాడు. కానీ డబ్బు మీద దృష్టి పెట్టినవాడు ఈ ఆదివారం పోతే ఇంకా 6 రోజుల్లో మళ్ళీ ఏమొచ్చింది మనకి? మళ్ళీ ఆదివారమే వచ్చింది, కంగారు ఎందుకులే అనుకుంటాడు. అది ఏమైపోద్ది అని అంటే విగ్రహారాధన. సాధారణంగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు డబ్బు చాలా అవసరం, అందరికీ అవసరం. మాకు డబ్బులు అక్కర్లేదు అని ఎవరు అనరు, అంటే చచ్చిపోతారు వాళ్ళు. అడుక్కు తినాలిక. మాకు డబ్బు అక్కర్లేదు అనే మాట అబద్ధమైన మాట. అక్కర్లేకుండా ఎలా ఉంటుంది భూమి మీద? ప్రతి ఆఖరి మంచినీళ్ళు కొనుక్కోవాలన్న డబ్బులు కావాలి కదా ఇప్పుడున్న దినాల్లో. కనుక డబ్బు లేకపోతే మనుగడ కొనసాగటం కష్టం. అలాంటప్పుడు డబ్బులతో మనుగడ కొనసాగుతుంది, కానీ దేవుడు లేకపోతే ఏ డబ్బు ప్రాణాన్ని కూడా కాపాడలేవు, ఏ డబ్బులు కూడా ప్రాణాన్ని కాపాడలేవు. చాలా డబ్బులు ఉంటాయి, ప్రాణాలు కాపాడబడతాయి అనుకోవటం అది అబద్ధం.
దేవుడు కనికరించకపోతే ఎవరి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కానీ స్వార్థం లేకపోతే విగ్రహారాధన ఏమవుతుందంటే ప్రత్యామ్నాయం, దేవుడికి బదులుగా ఏర్పాటు చేసుకున్న దాన్నే ప్రత్యామ్నాయం అని అంటాం. దేవుని స్థానాన్ని ఆక్రమించడం. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, 14వ అధ్యాయం 3వ వచనంలో చదువుదాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అన్నాడు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళు విగ్రహాలని? హృదయంలో విగ్రహం ఎలా పడుతుంది? సర్జరీ చేసి పెట్టుకోవాలనా? హృదయంలో విగ్రహం. అందుకే అన్నాను, దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది విగ్రహం అని చెప్తుంది. 4వ వచనంలో కూడా, కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని నా దగ్గర విచారణ చేయతగునా అంటే ప్రార్థన చేస్తున్న ప్రవక్త దగ్గరకు వచ్చి, ప్రవక్త గారు మాకు ఈ సమస్య ఉంది, దేవుడిని అడగండి అంటున్నారంట. దేవుడి దగ్గర నుంచి జవాబు పొందండి అంటున్నారంట. మేమేం చేయాలో దేవుడిని అడగండి, దేవుడు చెప్తాడు, దేవుడు చెప్పినట్టుగా చేద్దాం అంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, యెహెజ్కేలుతో, వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? మనసులో విగ్రహాలు పెట్టుకొని, మనసులో వేరే ప్రత్యామ్నాయమైన ఆలోచన పెట్టుకొని, ప్రత్యామ్నాయమైన విధానాన్ని పెట్టుకొని నా దగ్గరకు వస్తున్నారు. కనుక అది విగ్రహం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనది విగ్రహమే అవుతుంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వనిది విగ్రహమే అవుతుంది. మనం చాలా వాటిని అవి విగ్రహం అని భావించం, కానీ అది విగ్రహముగా మనం ఎంచం. కానీ విగ్రహం అంటే కనబడే ప్రతిమని మాత్రమే విగ్రహం అనే భావన మనం కలిగి ఉంటాం. మన కుటుంబాల్లో మనం ఇచ్చే ప్రాధాన్యతలు ఉంటాయి చూడండి. దేవుడు, వాక్యము, ప్రార్థన, దైవచిత్తం అనే దాన్ని పక్కకు నెట్టేసి దేనికైతే నువ్వు ప్రాధాన్యతనిస్తావో అది నీకు విగ్రహమే. అలా ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తుంటావు చూడు, దేవుడు ఆ స్థితిని బట్టి సంతోషించడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ స్థితిని బట్టి ఆనందించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 3వది ఏంటి అని అంటే ప్రార్థనకు గల ఆటంకం క్షమించలేని మనస్సు ఉండటం, క్షమించకపోవటం. క్షమించలేని మనస్సు లేకపోతే క్షమించలేని స్థితి. ఇది సాధారణంగా అందరి జీవితాల్లో ఏదో సమయంలో పనిచేస్తూనే ఉంటుంది మిత్రులారా. అక్కసు కలగటం, కోపం కలగటం, ద్వేషం కలగటం, మనుషుల మీద అనురాగం లేకపోవటం, కఠినంగా ప్రవర్తించటం, ఇలా మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే క్షమించకపోవడం, క్షమించలేని మనస్సు అంటాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న మాట చదువుదాం. మీరు ఒకని మీద ఒకడు మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి, పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలు అప్పుడు క్షమిస్తాడు. మనం క్షమించబడకుండా ప్రార్థన చేసి జవాబు పొందలేం. ఇక్కడ 2 వైపులా ఉన్నాయి. క్షమించని హృదయం, క్షమించబడని హృదయం. క్షమించని హృదయము జవాబు పొందదు, క్షమించబడని హృదయము క్షమాపణ పొందదు. అంటే నేనే తప్పు చేసి ఉంటే నాకు నా హృదయం అప్పుడు క్షమించబడని హృదయంగా మారుతుంది, దేవుడి దగ్గర సరి చేసుకోకపోతే. కనుక నాకు జవాబు రాదు. నేను సహోదరిని క్షమించలేని స్థితిలో ఉన్నాను అనుకో, అప్పుడు క్షమించలేని హృదయంగా నా హృదయం మారుతుంది, అప్పుడు నా ప్రార్థనకు జవాబు రాదు. 2 విధాలుగా కూడా. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన ఈ మాట? 2 రకాలుగా కూడా మన హృదయం ఎలా మారిపోవచ్చు. క్షమించకపోయినా, ఎదుటి వ్యక్తిని క్షమించకపోయినా
దోష హృదయమే అవుతుంది. నేను దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోకపోయినా దోష హృదయమే అవుతుంది. క్షమించని హృదయం అవుతుంది, లేకపోతే క్షమించబడని హృదయం అవుతుంది. రెండు రకాలుగా కూడా. కనుక ఇది క్షమించకపోవటం లేకపోతే క్షమించబడకపోవటం, దీనివలన కూడా మనం జవాబు పొందలేము. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడల్లా సాధారణంగా కొందరు చేసే ప్రార్థన నేను కూడా విన్నా. ఏంటంటే, ప్రభువా నా కోసమే చేశారు, ఒకళ్ళు నా కోసమే చేశారు. అంటే మంచికే లేండి, చెడుకు కాదు. ప్రభువా ఇంత చక్కగా దేవుని పని జరుగుతూ ఉంటే ఎంత ఆటంకం చేస్తున్నారు ప్రభువా, ఎంత కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పెట్టుకొని గ్రూపులు ఏర్పాటు చేసి, ప్రభువా వాళ్ళ సంగతి నువ్వే చూసుకో అన్నది ఒక ఆవిడ. ఇలాంటి శనివారం ప్రార్థనే, వాళ్ళ సంగతి నువ్వే చూసుకో ప్రభువా, ప్రతి చిన్నదానికి దేవుని సేవకుడిని ఏడిపిస్తున్నారు, ఉసురు పోసుకుంటున్నారు ప్రభువా, వాళ్ళ సంగతి నువ్వే చూసుకో ప్రభువా అంటే నాకు భయం వేసింది. అమ్మ అలాంటి ప్రార్థన చేయకూడదు. మనం వాళ్ళని క్షమించు ప్రభువా అనాలి, వాళ్ళని మార్చు అనాలి, వాళ్ళకి మంచి బుద్ధిని దయచేయమని మనం అనాలి. ఇలాంటి ప్రార్థన చేయకూడదు. తను ఏమనుకుంటుంది అంటే, లోపల అక్కసు ఉంది, ద్వేషం ఉంది వాళ్ళ మీద, నన్ను ఎక్కడో వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారనేది ఆమె బాధ. పాపం నన్నేదో ఈసడించుకుంటున్నారు, చులకన గెంచుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు అనేది ఆ బాధతో వాళ్ళ మీద కుళ్ళు పెట్టేసుకుంది, బాగా ద్వేషం పెట్టేసుకుంది. వాళ్ళు వందనాలు చెప్పినా చెప్పని పరిస్థితులకు వెళ్ళిపోయారు కొందరు. అలాంటి నేపథ్యంలో చేసే ప్రార్థనలు ఎలా మారిపోతున్నాయంటే క్షమించని హృదయంగా మారిపోతుంది. నిజంగా నీ ప్రార్థనకు జవాబు రాదు. మనం క్షమించే వారిగా ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. ఆ మాటే చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పాడు ఇదే మాటని. 4వ అధ్యాయం 32వ వచనంలో, 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆయన ఎలా మనల్ని క్షమించాడు, మనం కూడా అలాగే క్షమించాలి. క్షమాహృదయం కలిగి ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. అంత ఈజీ ఏం కాదు. మనకి మన మనసుకు నొప్పి కలిగినప్పుడు, మనస్సును బాధించే సంఘటనలు కొన్ని ఉంటాయి మన జీవితాల్లో. మనస్సును బాధించినప్పుడు, మనస్సు నొప్పి అనిపించినప్పుడు క్షమించలేకపోవటం అనేది జరుగుతుంటుంది. కానీ ఖచ్చితంగా క్షమించగలం. కొంత టైం తీసుకున్నా కూడా అవుద్ది, ఏం కాదు, కంగారు పడనక్కర్లేదు. ప్రభు పాదాల చెంత కూర్చోగలిగితే సమయం తీసుకొని క్షమించవచ్చు, సమాధాన పడవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకు, ఎప్పుడు కష్టం కాదు, ఆయన మనలను క్షమించాడు అన్న దృక్పథం మనకు కలిగినప్పుడు మళ్ళీ మనం వాళ్ళని క్షమించడం మనకు పెద్ద కష్టం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా మనకు విరోధంగా చేస్తే ఎన్ని చేస్తారు, ఎన్ని చేసి ఉంటారు. ఒకవేళ మన విషయంలో ఒక అబద్ధమాడి ఉండొచ్చు, లేకపోతే మనం చేయని పనిని చేసామని నిందించి ఉండొచ్చు. అంటే మహా అంటే 2-3 జరుగుతాయి అంతే. ఒక వ్యక్తి జీవితంలో వ్యతిరేకంగా ఉంటే 2-3 జరుగుతాయి. మరి మనం దేవుడికి వ్యతిరేకంగా ఎన్ని చేసాం? వామ్మో, దానికి దీనికి అసలు సంబంధమే లేదు కదా, దానికి దీనికి సంబంధం పెట్టడానికి కూడా అవకాశం లేదు. అందుకే అంటున్నాను, ఏ వ్యక్తి అయినా మన విషయంలో చేసింది ఏంటంటే 2-3 ఉంటాయి మహా అంటే. మనం ఎక్కువగా బాధపడేవి ఉంటాయి, అవి గుర్తుండిపోతాయి. ఫలానా స్థలంలో మాకు చాలామంది గుర్తుండిపోతారు. కొంతమంది ప్రేమించిన వాళ్ళు గుర్తుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా గుర్తుంటారు. సచ్చే వరకు మర్చిపోతామేంటి వాళ్ళు చేసే పనులకి. వాళ్ళు విసిగించిన పిల్లి కాళ్ళలో అడ్డం పడ్డది జరుగుతుంది. పిల్లే తందామా చచ్చిద్ది, అది తన్ని అవతల పడేద్దామా చచ్చిద్ది, చేయలేం. లేదు అడ్డం పడతా నడక సాగిద్దా, నడక సాగదు. మీకు తెలుసుగా పిల్లి కళ్ళల్లో అడ్డం పడటం, కరెక్ట్గా వచ్చి కాళ్ళల్లోకి అడ్డం పడిద్ది, అది నడవనీదు, కింద పడేసిద్ది అవసరం అయితే. భలే గుర్తుంటారు, భలే విసిగిస్తుంటారు. ఏం చేయగలం? ఒకటే ఆప్షన్, ఏం లేదు, క్షమించడమే ఒకటే ఆప్షన్. కొన్నిసార్లు ఎక్కువ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభా వాళ్ళని క్షమించి మనం క్షమించలేక ఆ ద్వేషం ఉండి వాళ్ళ సంగతి చూడు అనలేక ఏమని ప్రార్థన చేయబుద్ధి వస్తూ ఉంటుందంటే, వాళ్ళని క్షమించు. నిజమైన క్షమాపణ హృదయం కాదు అది, నిజమైన క్షమాపణ హృదయం కాదు. కానీ
క్రీస్తు మనలను క్షమించాడు అనే భావన మనలో స్థిరంగా ఉన్నప్పుడు మనం క్షమించడం పెద్ద కష్టమేం కాదు. కొంచెం ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు, కానీ ఖచ్చితంగా అవుద్ది ఆ పని. చేయగలం, క్షమించగలం. కనుక ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు ఎల్ల వారిని క్షమించండి. క్షమించని హృదయం, క్షమించబడని హృదయం, ఈ రెండింటి నుంచి వచ్చే ప్రార్థన దేవుడు వినడు. ఇది మూడోది. నాలుగో విషయాన్ని చెప్తాను చూడండి. ఒప్పుకోని పాపం. ఒప్పుకోని పాపం ప్రార్థనకు ప్రధానమైన ఆటంకాల్లో ఇది కూడా. పశ్చాత్తాపపడని పాపంలోనే ఉండి, ఒప్పుకోని పాపం హృదయంలో దాచుకొని, క్షమించబడకుండా ఉండి ఆ పాపాన్ని అలాగే పెట్టుకుంటే మనం ఎలా ప్రార్థనకు జవాబు పొందగలం? యెషయా గ్రంథం 59లో అన్నాడు, 2వ వచనంలో, మీకును మీ దేవునికిని మధ్యలో మీ పాపం అడ్డుగా ఉంది, అందుకనే మీ ప్రార్థన ఆయన వినుకున్నాడు అని అన్నాడు. ఆయన వినకుండా ఉన్నది ఎందుకు? మీ పాపాలు ఆయనకి మీకు అడ్డమైపోయి ఆయన ముఖం మీకు కనబడకుండా చేసేసింది. ఆ కారణం చేత ఆయన నుంచి మీకు జవాబు రావట్లేదు అని అన్నాడు. ఆలకించండి మిత్రులారా, మనం చాలాసార్లు చేసే ప్రార్థనలు జవాబు పొందుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఒప్పుకోని పాపం మనలో మనం కలిగి ఉండటమే. ఒప్పుకోలేని పాపం అంటే కొన్నిసార్లు మరికొందరైతే అది పాపంగా కూడా గుర్తించలేకపోతారు. అది పాపం అని అనుకోరు. చేసిన పాపాలన్నీ చేసుకుంటూ, చేసే పొరపాట్లన్నీ చేసుకుంటూ, ఇది చిన్నదేగా, ఎక్కువ ఏమనుకుంటాం చెప్పనా, ఎవరు చూడకపోతే అది కాముష్ అయిపోద్ది అనుకుంటాం. ఎవరికి తెలియకపోతే మన జీవితంలో ఉన్న పొరపాటు, పాపం ఏమనుకుంటాం దాన్ని, ఇక అయిపోయింది, చేతులు దులిపేసుకున్నట్టు. మరి దేవుడి దగ్గర కూడా అయిపోద్దా? దేవుడు కూడా చూడ్డా? మనుషులు చూడలేదు కాబట్టి. ఇది ఒక రకమైన మన అజ్ఞానం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదువుతాం 139వ కీర్తనలో చివరి 23, 24 వచనాల్లో ఇలా ఉంది. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో నువ్వు చూడు. ఏమైనా ఉందేమో చూడు నాయనా, నీకు వ్యతిరేకంగా నువ్వు బాధపడేది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే తీసేయనైనా, నేను అలాంటిది ఏది నా హృదయంలో ఉంచుకోవాలని నేను అనుకోవట్లేదు అన్నాడు దైవజనుడు. ప్రార్థించే ఒక ఆత్మీయుడికి ఉండవలసింది ఏంటంటే హృదయశుద్ధి. అందుకని ఒప్పుకోని పాపం ఏదీ ఉండకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని అన్నాడు. కనికరం ఎప్పుడు పొందుతాం? ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలాసార్లు ఒప్పుకుంటాం, కానీ అనేక మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టే స్థితిలో ఉండరు. ఇదే ప్రమాదకరమైన భక్తి జీవితం. కనుక ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి. అప్పుడే మన ప్రార్థనలకు సరి అయిన జవాబు మనం పొందుకోగలుగుతాం. చివరి మాట, 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. కుటుంబ సంబంధమైన సమస్యలు. కుటుంబ సంబంధమైన సమస్యలు అదేంటి? కుటుంబ సంబంధమైన సమస్యలకు ప్రార్థనకి ఏంటి సంబంధం? అవునా? కుటుంబ సమస్యలకు ప్రార్థనకు ఏంటి సంబంధం? అవును, చాలా సంబంధం ఉంది. కుటుంబ సమస్యల్లో ఒక ఆత్మీయుడు, ఒక సహోదరుడు, ఒక దేవుని బిడ్డ కుటుంబ సమస్యల్లో సతమతం అవుతూ, కుటుంబ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే అతడు సరి అయిన రీతిలో ప్రార్థన చేయలేడు. అందుకని కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి అని అన్నాడు. హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అంటాడు. తర్వాత ఏం చెప్పదలుచుకున్నాడు? కుటుంబ భారాలు కలిగి
వ్యతిరేకతలు, ఒకరి పట్ల ఒకరు వ్యతిరేక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే కూడా ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు. వ్యతిరేక మనస్సు, భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు వ్యతిరేకమైన విధానంలో వ్యతిరేకమైన మనస్సుతో ఉండి ప్రార్థనలు చేస్తే దానికి జవాబు దొరకదు అని అన్నాడు. పేతురు కూడా చెప్పాడు 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు వాళ్ళు ఏం చేయగలరు? అభ్యంతరము కలుగజేస్తారు. కాబట్టి కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయండి. లేకపోతే కుటుంబంలో ఒకరికొకరు ఏమవుతారు? ప్రార్థనలకి ఆటంకంగా మారిపోతారు అంటున్నాడు. ఒకరికొకరు, భర్తకు భార్య, భార్యకు భర్త ప్రార్థనలకు ఆటంకంగా మారిపోయే ప్రమాదం ఉన్నందున దైవజనుడు చెప్తున్నది ఏంటంటే, జ్ఞానంతో కాపురం చేయండి, కుటుంబాలను జ్ఞానంతో నడిపించుకోండి అని చెప్పాడు. కలహాలతో నింపబడినప్పుడు, ఒకరి పట్ల ఒకరు వ్యతిరేక దృక్పథంతో ఉన్నప్పుడు, ద్వేషంతో నింపబడినప్పుడు ఎలాగ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలరు? హృదయాన్ని ఎలా కుమ్మరించగలరు? కుమ్మరిస్తే ఏం కనపడతాయి అందులో? ద్వేషాలు, కోపాలు, అసూయలు, ఓరవలేనితనాలు, ఇవన్నీ. ఇప్పుడు ఆయన ఓర్చుకుంటాడా? మరి ఆయన ఓర్చుకుంటాడు. ఇవన్నీ ఆయన ముందు కుమ్మరించి, ఇదిగో ప్రభా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను చూడు అని అన్నావు, అవన్నీ కనపడతాయి అందులో. ఇలాంటి పరిస్థితులు అధిగమించగలిగితే సరి అయిన జవాబు పొందుతాం. సామెతల్లో మరో మాట కూడా చెప్పాడు. 17వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కలహముతో నిండిన కుటుంబం, కలహంతో నిండిన కాపురం అది నిష్ప్రయోజనం. అది వాళ్ళకి ప్రయోజనం కాదు, వారితో ఉన్నవారికి ప్రయోజనం కాదు. ఆ కారణం చేత వారి వలన ఎలాంటి లాభం ఆ ఇంటి వారికి దొరకదు, ఎవరికీ కలగదు. లేదా వాళ్ళు ప్రార్థన చేయలేరు, చేసినా సరైన జవాబు పొందలేరు. కాబట్టి ఈ ఆటంకాలను తొలగించుకోగలగటం. అదే కీర్తనలో 68వ కీర్తనలో మరొక మాట కూడా మనం చదువుతాం. 68వ కీర్తన 30వ వచనం చూడండి. 30వ వచనం. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. కలహాలతో ఉండి ప్రార్థన చేసేవాడిని అసలు చెదరగొడతాడు ఇంకా అని అన్నాడు. కలహం కలహమే, ప్రార్థన ప్రార్థనే. అది ఎలా సాధ్యమవుద్ది? అందుకనే అంటున్నాను నేను, మనం ప్రార్థన ప్రభావవంతమైంది, అది శక్తి కలిగిన కార్యాలు చేయగలిగింది, అది అవసరమైంది, ఒక కొత్త ప్రారంభాన్ని ప్రారంభించగలదు, భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలదు, జరగదు అనుకున్న ఊహించలేని గొప్ప కార్యాలను జరిగించగలదు, సమస్యను పరిష్కరించగలదు. ఇంత ఉన్నతమైన ప్రార్థనకు ఈ ఆటంకాలు చాలా చులకనేవిగా మనకు కనబడుతున్నప్పుడు, అవి చులకనేవి కావు, పూర్తిగా అడ్డుకునేవి. కనుక వాటిని కనుక మనం తొలగించుకోగలిగితే సరైన ప్రార్థన చేయగలుగుతాం, సరైన జవాబు పొందుకోగలుగుతాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో